నమస్తే, వెల్కమ్ టు ఐ న్యూస్. భారతీయ ఔషధ మార్కెట్లో ఒక సరికొత్త సంచలనం. ఊబకాయం, మధుమేహం చికిత్స కోసం ఉపయోగించే మౌంజారో అనే డ్రగ్ చరిత్రలో తొలిసారిగా భారతదేశంలో అత్యధికంగా అమ్ముడైన ఔషధంగా నిలిచింది. అమెరికన్ ఫార్మా దిగ్గజం ఎలీ లిల్లీ తయారు చేసిన ఈ ఔషధం అక్టోబర్లో దాదాపు 100 కోట్ల అమ్మకాలు నమోదు చేసింది. ఇంతకీ ఈ మౌంజారో డ్రగ్ అంత వేగంగా ఎందుకు అమ్ముడవుతోంది? ఇది భారతీయ ఫార్మా మార్కెట్ ను ఎలా మార్చివేస్తోంది? ఒకప్పుడు గుండె జబ్బుల మందులు లేదా ప్రముఖ విటమిన్ కాంబినేషన్లు మాత్రమే ఆధిపత్యం చెలాయించాయని భారతీయ ఔషధ మార్కెట్లలో ఇప్పుడు ఒక సరికొత్త హీరో ఆవిర్భవించాడు. ఆయనే మౌంజారో. ఊబకాయం, టైప్ 2 మధుమేహం చికిత్స కోసం అమెరికన్ దిగ్గజం ఎలీ లిల్లీ అభివృద్ధి చేసిన ఈ విప్లవాత్మక ఔషధం అక్టోబర్ లో తనదైన చరిత్ర సృష్టించింది. ఇది తొలిసారిగా దేశంలో అత్యధిక విలువైన అమ్మకాలు సాధించిన నెంబర్ 1 డ్రగ్ గా నిలిచింది. ఫార్మారక్ డేటా ప్రకారం మౌంజారో డ్రగ్ కేవలం ఒక నెలలోనే దాదాపు 100 కోట్లకు దగ్గరగా అమ్మకాలు నమోదు చేసింది. ఇది మునుపటి నెలతో పోలిస్తే ఏకంగా 25% వృద్ధిని సాధించడమే విశేషం. ఈ విజయం మౌంజారో భారతీయ ఫార్మా మార్కెట్లలో 100 కోట్ల క్లబ్ లో చేరింది. ఈ ఔషధం ప్రధాన భాగం తిర్జేపాటైడ్ అనే శక్తివంతమైన సమ్మేళనం. ఇది మధుమేహాన్ని నియంత్రించడంతో పాటు బరువును గణనీయంగా తగ్గించడంలో అత్యంత ప్రభావవంతంగా పనిచేస్తుంది. మౌంజారో డ్రగ్ ఈ అద్భుతమైన వృద్ధి పెరుగుతున్న భారతదేశ ప్రజల ఆరోగ్య అవసరాలను సూచిస్తుంది. మారుతున్న జీవనశైలి కారణంగా దేశంలో ఊబకాయం, మధుమేహం కేసులు ఆందోళనకరంగా పెరుగుతున్నాయి. ఈ పరిస్థితిలో బరువు తగ్గడానికి, రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడానికి ఒకేసారి సహాయపడే మౌంజారో వంటి కొత్త తరం ఔషధాలకు మార్కెట్లో డిమాండ్ అమాంతం పెరిగింది. మౌంజారో సాధించిన ఈ విజయం భారతీయ ఫార్మాస్యూటికల్ మార్కెట్ ముందున్న మార్గాన్ని సూచిస్తోంది. సాంప్రదాయ ఔషధాల స్థానంలో ఇప్పుడు జీవన శైలి సంబంధిత వ్యాధులపై పనిచేసే విప్లవాత్మక ఔషధాలు అగ్రస్థానం వైపు దూసుకుపోతున్నాయి. ఈ డ్రగ్ అమ్మకాల విలువ పెరగడం ప్రజలు తమ ఆరోగ్యంపై, అత్యాధునిక వైద్య పరిష్కారాలపై ఎంతగా దృష్టి సారిస్తున్నారో స్పష్టం చేస్తోంది. మౌంజారో ఊపందుకోవడంతో సమీప భవిష్యత్తులో ఈ ఔషధం అమ్మకాలు మరిన్ని కొత్త రికార్డులను సృష్టించే అవకాశం ఉంది.